సంక్రాంతి పెద్ద పండుగ. ఎందుకు మనకు దసరా పెద్ద పండుగ అయిందంటే, మనమంతా తొలకరి వర్షాలు రాగానే మనం నాట్లేసుకుంటాము. సద్దుల నాటికి మనకేంటంటే పంట చేతికి వస్తుంది. కాబట్టి మనకు దసరా అనేది పెద్ద పండుగ అయింది. కుంటల చెరువుల కింద వ్యవసాయం కాబట్టి వాళ్ళ ప్రాజెక్టులకు నీళ్లు వచ్చేది సెప్టెంబర్ అక్టోబర్లో కాబట్టి వాళ్ళు అప్పుడు నాట్లేసుకుంటే సంక్రాంతికి పంట చేతికి వస్తుంది కాబట్టి వాళ్ళకి అది పెద్ద పండుగ అయింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు? ఇటు దసరా చేస్తున్నారు, సంక్రాంతి చేస్తున్నారు. అవసరమైతే ఉగాది కూడా మూడో పంట తీసుకున్నారు. ఎవరి నీళ్లతోని? ఇప్పుడు వాళ్ళ నీళ్లతో తీసుకుంటే మనకు అభ్యంతరం లేదు, మన నీళ్లతో వాళ్ళు తీసుకుంటున్నారు. ఫలితంగా ఏం జరిగిందంటే, ఈ చెరువులను నాశనం చేయడం వల్ల 12 లక్షల ఎకరాలు గవర్నమెంట్ రికార్డు ప్రకారము 1956లో చెరువుల కింద సాగైంది. ఇవాళ అతి కష్టం మీద 2.5 లక్షల ఎకరాల నుంచి 4 లక్షల ఎకరాలు సాగవుతున్నారు. వర్షాలు బాగా పడ్డప్పుడు రైతులు కష్టపడి ఎక్కడన్నా కొంచెం ఆ నీటిని కట్టలు చేయకుండా కాపాడుకున్నట్టయితే ఒక 4 lakhs ఎకర్స్ పండుతున్నారు. కృష్ణా గోదావరి 2 బేసిన్లలో కూడా. వాస్తవంలో బచావ్ ట్రిబ్యునల్ ఇచ్చిన నీళ్ళన్నీ 90 TMCలు మైనర్ ఇరిగేషన్ కృష్ణాలో ఇచ్చారు, 130 గోదావరిలో ఇచ్చారు. కరెక్ట్గా అంటే దాదాపుగా 220 TMC. 220 ఇంటూ 6,000 ఎకరాలు వేస్తున్నా ఎంత పండాలి? మోర్ దెన్ 12 lakhs ఎకర్స్. 200 TMCకే కావాలి కదా. అయితే ఈ ఎందుకు ఉండట్లేదు అని